ఇంకాసేపట్లో నా డెలివరీ ఉంది. అమ్మాయి పుడుతుందా? లేదంటే అబ్బాయి పుడతాడా? అనే క్యూరియాసిటీ, ఎక్సైట్‌మెంట్ ఒక సైడ్ అయితే, భయం అండ్ టెన్షన్, నర్వస్‌నెస్ ఇంకొక సైడ్ ఉన్నాయి. సో, రాత్రి నర్స్ చెప్పారనమాట. మార్నింగ్ లేచి 5:00 అంతా రెడీ అయిపోండి. స్నానం చేసి హాస్పిటల్ డ్రెస్ ఏసేసుకోండి అని చెప్తే, ఇంకా దర్శన్ నేనిద్దరం రెడీ అయిపోయాము. ఈ లోపల ఇంకా డ్యాడీ, పిన్ని అండ్ పెదనాన్న వాళ్ళు కూడా వచ్చేసారనమాట. సో, వాళ్ళు కూడా ధైర్యం చెప్తున్నారు. "ఏం కాదు. అసలు నీకు తెలీదు. త్వరగా కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ అంతా" అని చెప్పేసి కాసేపు అట్లా కూర్చొని మాట్లాడి, నేను కూడా నా మైండ్‌ని మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండడానికి ప్రిపేర్ చేసుకున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్. మనం ఇంత దూరం 9 మంత్స్ ఆఫ్ జర్నీ కంప్లీట్ చేశామంటే ఇంకొక్క స్టెప్పే ఉంది అంతే అని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను అనమాట. అండ్ ఈ లోపల అజిత్ వచ్చేసి ఫ్లవర్స్, కేక్ ఇవన్నీ తీసుకొచ్చేసాడు. దీనికి సంబంధించిన ఫుల్ వ్లాగ్ నేను పోస్ట్ చేస్తాను. ఫేస్ రివీల్ అవ్వచ్చు, బేబీది, నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది, ఏంటి, సో ఇవన్నీ కూడా ఫుల్ వ్లాగ్‌లో చెప్తాను. ఎందుకంటే మనకు 60 సెకండ్స్ వీడియోలో ఇవన్నీ కవర్ చేయడం చాలా కష్టం కాబట్టి. అండ్ మీరు చూస్తున్నట్టే యెస్, నాకు సి సెక్షనే జరిగిందనమాట. అండ్ బయట మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ ఫర్ ద ఫుల్ వ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.